తాత్కాలిక విజయమే గాని శాశ్వత విజయం ఉండదు. ఫైనల్‌గా ధర్మమే గెలుస్తుందని నేను ఇంతకుముందు చాలా సార్లు చెప్పా. కేబుల్ ఆపరేటర్లు ప్రతి ఇంటి దగ్గరికి కేబులేస్తారు. ఆ కేబుల్ నుంచి తీసుకొచ్చి మనకు కనెక్షన్ ఇస్తారు. ఎప్పుడైనా ప్రాబ్లమ్ వస్తే పరిగెత్తుకొస్తారు. అందుకోసమనినే కేబుల్ సేవలు ఇప్పటికి గూడా బతుకుతున్నాయి. అయితే ఆ కేబుల్ రంగంలో వాళ్ళనట్లా వదిలేసి ప్రభుత్వం తరపున ఫెసిలిటేట్ చేయడం కోసమని కేంద్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్‌ని ఎంచుకుంది. ప్రతి ఇంటికి రూ. 149కి కేబుల్ కనెక్షన్, ఇంటర్నెట్ అని. దీన్ని అదే కేబుల్ ఆపరేటర్లతో ఈ డబ్బుల్ని షేర్ చేసి ఆ సేవలు అందించమంటే అద్భుతంగా సాగేవి. ఆ తర్వాత ప్రజలు సాగించేవాళ్ళు. కాకుండా డబ్బులు తినేయడం కోసం పుట్టుకొచ్చినటువంటి వ్యక్తులు దాన్ని తాము చేతిలోకి తీసుకుని, దాని పేరుతో వందలు వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకుని, అవసరం లేనటువంటి మెటీరియల్స్ అందించి, కేబుల్ ఆపరేటర్లను బ్లాక్‌మెయిల్ చేసి, కేబుల్ ఎంఎస్ఓల్ని బ్లాక్‌మెయిల్ చేసి, మీ దగ్గర ఉన్న కనెక్షన్‌లో మాకు 10% ఇస్తారా? ఇవ్వరా? లేకపోతే మీ సంస్థలు మూసేస్తాం, మేము ఆల్టర్నేటివ్ కేబుల్స్ పెడతామంటూ బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారు. పచ్చి ద్రోహం. వాళ్ళు కష్టపడి ఇంటింటికి వెతుక్కున్న దాన్ని వీళ్ళు లాక్కున్నారు. అలా లాక్కున్న వ్యవస్థని ఈ డబ్బులు తిన్నారు. ఆ కేబుల్ అయిపోయింది. అలాగే తమ వాళ్ళను ఆ ఉద్యోగాల్లో పెట్టుకున్నారు. అయిపోయింది. ఆ తర్వాతన ప్రభుత్వం మారింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కేబుల్ ఆపరేటర్ల ఒత్తిడి మేరకు దాన్ని లైట్ తీసుకోవడం బిగించేసింది. దాంతో ఏమైంది? అంతకుముందు 11 లక్షల దాకా కనెక్షన్లు బెదిరించి లాక్కుంటే వైసీపీ వచ్చేటప్పటికి అదొక 7 లక్షలకయింది. ఇప్పుడు 4 లక్షలకు వచ్చిందట. 4.5 లక్షలకు వచ్చిందట. ఇవాళ సాక్షి రాసుకొచ్చినటువంటి కథనం. ఏమైంది? గత కొన్ని రోజుల నుంచి ఫైబర్ నెట్‌ని తినేశారు, తాగేశారు అని చెప్పి గొడవ చేసి దాంట్లో నుంచి సిబ్బందిని అందరిని తీసేశారు. సిబ్బంది అందరిని తీసేస్తే వాళ్ళందరూ వైసీపీ వాళ్ళని పనిచేసేవాడు ఎవడు ఫీల్డ్‌లో? ప్రతి ఒక్కడు కార్మికుడు అనేటటువంటి వాడికి ప్రతి ఒక్కడికి ఏదో ఒక పార్టీ ఫీలింగ్ ఉంటుంది. ఎఫిలియేషన్ ఉండొచ్చు, లేకపోవచ్చు. వాళ్ళకి ఏమైనా ₹1,00,00,000 ఇస్తారా? ఈ చిన్నపాటి ఉద్యోగాల్లో ఏముంటుంది? 20,000, 25,000 రూపాయలు. బట్ దాంట్లో ఈ రచ్చ చేసుకొచ్చారు. ఫైనల్‌గా ఆ ఫైబర్ నెట్ అనేటటువంటిది ఇప్పుడు నడుస్తుందా? నడవదా? అంటే ఒకసారి ఒక వ్యవస్థ విధ్వంసం ప్రారంభమైతే దాన్ని మళ్ళీ కాపాడుకోవడం చాలా తలనొప్పి.